రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థి లోకం ఉడికిపోతోంది. వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యా మండలిని ముట్టడించి ఆందోళన చేపట్టారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముట్టడిలో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను విడుదల చేయటంలో నిర్లక్ష్యం వహిస్తోందని, ఆంక్షలు, కోతల పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని క్రమంగా ఎత్తివేయాలనే కుట్ర జరుగుతోందని వేముల రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం 14,75,000 మంది విద్యార్థుల భవిష్యత్తు గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే త్వరలో లక్షలాది మంది విద్యార్థులతో విద్యార్థి మార్చ్ నిర్వహిస్తామని రామకృష్ణ హెచ్చరించారు. మంత్రుల జీతాల్లో కోతలు విధించండి, ఎమ్మెల్యే జీతాల్లో కోతలు విధించండి, చైర్మన్ల జీతాల్లో కోతలు విధించండి. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? కేవలం ఉన్న నిధులు మొత్తం సంక్షేమానికే సరిపోతున్నాయి, కేవలం జీతాలకే సరిపోతున్నాయి, సంక్షేమ పథకాలకే సరిపోతున్నాయి అంటున్నారు. మరి ఏ విధంగా మూసిస్తుందని ఇక్కడ నిధులు తీసుకొస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిస్తారు. ఈరోజు కేవలం ఇక్కడికో శాఖ మంత్రి ఉన్నాడు, కానీ విద్యకో శాఖ మంత్రి లేడు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖకి నిధులు కేటాయించకపోతే వేరే శాఖ పరిస్థితి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించకపోతే ఏ విధంగా అయితే తెలంగాణ కోసం ఉద్యమం చేసినామో అదే విధంగా విద్యార్థి ఉద్యమం చేపడతాం. బిలియన్ మార్చి విధంగా విద్యార్థి మార్చి చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేదాకా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పులో తేల్చుకుంటామని చెప్పి హెచ్చరిస్తాం. ఇప్పటి వరకు ఆ బకాయిలు చెల్లించకుండా దసరాకు 600 కోట్లు అన్నారు, దీపావళికి 600 కోట్లు అన్నారు. అందులో 300 కోట్లు మాత్రం చెల్లించి బకాయిలు అడితే కాలేజ్ యజమాన్యం మీద విజిలెన్స్ దాడులు చేస్తా ఉన్నారు. విజిలెన్స్ దాడులు చెప్పి కేసులు బుక్ చేస్తా ఉన్నారు. అంటే కాలేజీలో నోరు బంద్ చేస్తే అయిపోతుందా? విద్యార్థులు కాకుంటారా? కాలేజీలో జీతాలు ఎక్కివ్వాలి, 4 లక్షల మంది ఉద్యోగులు జీతాలు ఎక్కివ్వాలి, 2,500 కాలేజీలు ఎక్కడ నడవాలా మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళు ఫర్దర్ స్టడీ చేయాలన్నా, ఫర్దర్ ఉద్యోగాలు చేయాలన్నా వీళ్ళు సర్టిఫికేట్ రావాలి కదా. మరి సర్టిఫికేట్లు ఇవ్వకుండా వాళ్ళు ఎక్కడ పోవాలి? మేము చెప్తా ఉన్నాం, వెంటనే దశల వారీగా మొత్తం విడుదల చేయాలి. లేదంటే పరిస్థితులు ఊరుకో మరో శ్రీలంక మాదిరిలో మరో నేపాల్ మాదిరిగా అయ్యే పరిస్థితి. హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే హైడ్రా ఉండాలని సిపిఎం కన్వీనర్ మహేందర్ అన్నారు. అంబర్పేట్ బతుకమ్మ కుంటలో కమిటీ మెంబర్స్తో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పనుల్లో హైడ్రా చేసే పనులు కబ్జాల కొరల నుండి ఎన్నో లక్షల కోట్ల భూముల సంపదను కాపాడిందని కొనియాడారు. ఇలాంటి కోణంలోనే బతుకమ్మ కుంట పార్క్ అభివృద్ధికై హైడ్రా ఎంతో కృషి చేసిందని అభినందించారు. కానీ నేడు ఇప్పటికీ కొంతమంది కబ్జాదారులు దీనిని ఆక్రమించుకోవటానికి ప్రయత్నాలు చేయటం సరైనది కాదని హెచ్చరించారు. గతంలో ఎన్నో ఏండ్ల పోరాటం చేస్తే నేడు రేవంత్ ప్రభుత్వంలో న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఎంతో మందికి సేద తీరుస్తున్న బతుకమ్మ కుంట పార్కును చిన్న పెద్దవాళ్లు వచ్చి వాకింగ్ చేయడంతో ఆరోగ్యంగా ఉంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా కొంతమంది నాయకులు కబ్జా చేయడాన్ని విరమించుకోవాలని హితవు పలికారు. ఈ హైడ్రా మాకు ఈ బతుకమ్మ కుంటనిచ్చి పెద్ద గిఫ్ట్ ఇచ్చేసి మాకు ఎంతో ఆనందకరం జరిగింది. కాలనీవాసులు అందరం ఎంతో ఆనందంగా, పిల్లలు పెద్దలు అందరూ వాకింగ్ చేసుకుంటూ పిల్లలు ఆడుకుంటూ చాలా మాకు ఆనందకరంగా ఉంది. చాలా ఈ అంబర్పేటకి ఒక బతుకమ్మ కుంట అనేది మాకు ఒక సూచిక. బతుకమ్మ కుంట అనేది ఎక్కడ లేని పేరు. ఈ పేరు అనేది మొదటి నుంచి మాకు ఒక నానుడిగా గుర్తింపు వస్తుంది. కాబట్టి మాకు ఇది గవర్నమెంట్ అనేది పక్కా తెలుసు. ఇది హైడ్రాను భూతత్వంలో పెట్టి చూపించి కొంత వాళ్ళు వాటిని ఇబ్బందికరంగా చేస్తుంది. కానీ హైడ్రా అందరికీ మేలు చేస్తుంది, చెరువులను కుంటలను బాగుపరుస్తుంది. కాబట్టి మేమంతా హైడ్రాకు అందరం సెల్యూట్ చేస్తున్నాము. జై హైడ్రా, జై హైడ్రా. మా అంబర్పేట ప్రజలకు అంకితం జరిగిందో ఈ బతుకమ్మ కుంట హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్ గారు అట్లాగే ప్రభుత్వం ప్రధానంగా బతుకమ్మ కుంట చెరువుల్ని అభివృద్ధి చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటు ఇచ్చింది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో బతుకమ్మ కుంట వచ్చి వాకింగ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఓపెన్ జిమ్ కానీ, చిన్నపిల్లల ఆటలు కానీ, మహిళలు ప్రధానంగా రాత్రిపూట మా అంబర్పేట మొత్తం స్లమ్సే, ఎక్కడ కూర్చోడానికి జాగలేని ప్రాంతాల్లో ఇప్పుడు బతుకమ్మ కుంట వచ్చి
వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కుటుంబంతో మరి దర్జాగా ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుని పోతా ఉన్నారు. కాబట్టి ఈ బతుకమ్మ కుంటని కొందరు అక్రమదారులు అనేక సందర్భాలు. హైదరాబాద్లోని ముషీరాబాద్లో ఓ డాక్టర్ డ్రగ్స్ దందా బయటపడింది. ఆయన నివాసంలో లక్షల విలువ చేసే డ్రగ్స్ దొరికాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ డాక్టర్ నివాసాన్ని ఓ ముఠా ఉపయోగించుకుంటోందని, డ్రగ్స్ దాచేందుకు, అమ్మకాలకు ఆయన నివాసాన్ని కేంద్రంగా వాడుకుంటోందని చెప్పారు. ముషీరాబాద్లోని ఓ ఇంట్లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందనే సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జాన్ పాల్ అనే వైద్యుడు అందులో అద్దెకు ఉంటున్నాడని గుర్తించారు. సోదాల్లో 3 లక్షల విలువ చేసే ఓజీ కుష్, MDMA, కొకైన్, హ్యాష్ ఆయిల్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో జాన్ పాల్ను అదుపులోకి తీసుకొని వివరించగా ప్రమోద్, సందీప్, శరత్ ఓ ముఠాగా ఏర్పడి డ్రగ్స్ దందా చేస్తున్నారని బయటపడిందని తెలిపారు. ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి గుట్టుగా అమ్ముతున్నారని, ఇందుకు జాన్ పాల్ సహకరిస్తున్నాడని పేర్కొన్నారు. డ్రగ్స్ ను అమ్మినందుకు జాన్ పాల్ కు కొంత ఉచితంగా ఇస్తున్నారని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. తల్లి పేరు సాల్మాన్ రాజ్. ఓకే, ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడ ప్రాపర్? ఆంధ్ర తెనాలి. ఇక్కడ ఇది ఏరియా ఏమంటారు? ముషీరాబాద్. ఏం చేస్తుంటారు మీరు? గాంధీలో పీజీ. ఏంది స్పెషలైజేషన్? ఫోరెన్సిక్ మెడిసిన్. మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము సెర్చ్ చేసే కంటే ముందు మీరే ఓపెన్గా చూపించండి. ఉన్నాయా? చూపి. ఏమేమి ఉన్నాయి బాబు? చూపి. నువ్వు ఓజీ ఎంత ఉంది? ఓజీ పౌండ్స్ అంటే 14 గ్రామ్స్. 14 grams సార్. ఇదే కదా ఓజీ? అదే ఓజీ సార్. గాంజా, హైబ్రిడ్ గాంజా. ఎస్ సార్. సార్ అది మరి ఇందులో ఏమో మెత్తు, ఇదేమో మెత్తు సార్. కోకైన్, మెత్ అండ్ కోకైన్ ఉంది సార్. ఓకే, మెత్ సార్. అది MDMA. MDMA సార్. ఓకే. వైట్ కలర్ ఇంకొక ఐటమ్ ఉంటుంది సార్, అది కోక్. కోక్ కూడా ఉందా? ఇదేనా? అది కోక్. ఇది కోకా? ఎస్ సార్. ఓకే. MDMA, కోక్. ఇవన్నీ అంటే రోల్ అంటే స్మోక్ చేయడానికి. ఇదే అల్లా ఉంటుందా? ఓకే. ఇదేంటిది బాబు? ఇవి THC గమ్మీస్ సార్. గమ్మీస్. ఏమంటారు వీటిని? THC గమ్మీస్. THC గమ్మీస్. ఓకే. దేంతో ఉంటుంది బాబు అది? సార్ అవి నేను 25 ఇవి పేపర్స్, LSD పేపర్స్. LSD పేపర్స్ 4, 8, 10 సార్. అందులో అవి వేరే సేమ్ LSD పేపర్స్ కానీ డిఫరెంట్. ఎన్ని ఉన్నాయి? 2? ఒకటి సార్. ఒకటి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తమ వారిని కోల్పోయి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధించారు. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసింది. మీడియా ఛానల్స్, పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్ చర్యలు తీసుకుంది. ఈ సంఘటనపై డిసెంబర్ 15లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రోడ్లు రవాణా, భవనాల శాఖ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ MD, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజియనల్ ఆఫీసర్ కూడా నివేదిక సమర్పించాలని HRC ఆదేశించింది. మరోవైపు చేవెళ్ల బస్సు ప్రమాదంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన స్థలాన్ని డీజీపీ శశిధర్ రెడ్డి, సిపి అవినాష్ మహంతి, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. సోమవారం తెల్లవారుజామున తాండూర్ నుండి హైదరాబాద్కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. బస్సును కంకర లోడ్తో వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో లారీలో ఉన్న కంకర మొత్తం బస్సులో కుప్పగా పడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 34 మంది గాయపడటంతో వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టిప్పర్ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
గత 3 సంవత్సరాలుగా తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ ఇవ్వకుండా ఓయూ వైస్ ఛాన్సలర్ కుమార్ వేధిస్తున్నాడని రిటైర్డ్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మొహమ్మద్ అన్సారీ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద ఆయన శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. ఒక మైనారిటీ ప్రొఫెసర్ అయిన తనపై ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మరియు ఓయూ రిజిస్ట్రార్ తీవ్రమైన వివక్షను చూపుతూ అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పొందటం తన హక్కు అని గత 3 సంవత్సరాలుగా తనకు అందడం లేదని తెలిపారు. న్యాయమైన తన హక్కుల సాధన కోసం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా తన నిరసన ప్రదర్శన కొనసాగుతుందని తెలియజేశారు. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా పెండింగ్ పెట్టడం వల్ల నేను మైనార్టీ కమిషన్ని ఆశ్రయించడం జరిగింది. మైనార్టీ కమిషన్ ఆశ్రయించిన తర్వాత మైనార్టీ కమిషన్ జ్యూరిడిక్షన్ లేదని ఉస్మానియా కమిషన్ మీద కేసేసి అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత లెజిస్లేటివ్ కమిటీలో కూడా నేను రిప్రజెంటేషన్ చేసిన. అప్పుడు లెజిస్లేటివ్ కమిటీలో మెంబర్లు అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ సెప్టెంబర్ 18 నాడు 2003 ఇచ్చింది. అయితే నేను ఇచ్చిన తర్వాత ఆ రోజు నుంచి అడుగుతున్నా నాకు 97 నుంచి ఇవ్వాలని. అయితే 2011లో నాకు బ్యాక్ డేట్ ఆర్డర్ అంటే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ సెలెక్షన్ నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని బేస్ సీనియర్ స్కేల్ సెలెక్షన్ గ్రేడ్ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈరోజు సడన్గా వచ్చి ఎల్ఐసి లింక్ కూడా వస్తుందని చెప్తున్నాం. ఎల్ఐసి లింక్ కూడా వస్తుందని చెప్తున్నాం. ఎల్ఐసి లింక్ అన్నప్పుడు మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎల్ఐసి లింక్కి సంబంధించిన పైసలు నాకు ఆ టైంలో కట్ చేసిన పైసలు ఇచ్చిన తర్వాత ఈ రోజు వరకు చేయకపోవడం నాకు అర్థం కావట్లేదు. దీన్ని చెప్పమంటే జవాబు చెప్పడు, కలవాలంటే కలడు. ఇప్పుడు యూనివర్సిటీ గవర్నమెంట్కి రాసింది. గవర్నమెంట్ ఏం చేసిందంటే దీని మీద డీటెయిల్ రిపోర్ట్ పంపండి, ఫ్రమ్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎట్లయితే ఏందని పంపమని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు యూనివర్సిటీ స్పందించడం లేదు. అది దాదాపు నెల అయిపోయింది. అది ఇచ్చింది ఆ లెటర్ వచ్చి కూడా. దాని తర్వాత ఎల్ఐసి లింక్ గురించి కూడా యూనివర్సిటీ గవర్నమెంట్ చెప్పింది. నాకేం సంబంధం సిపిఎస్ గురించి ఉస్మానియా సిటీని మీరే చేసుకోవాలని కూడా లెటర్ కోరడం జరిగింది. అంబర్పేట్కు చెందిన మంత్రి శ్యామ్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. మొదటి భార్య మాధవీలతే శ్యామ్ను కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. మొదటి భార్య మాధవీలతతో విభేదాలు రావడంతో ఫాతిమా అనే మహిళను శ్యామ్ రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ఆస్తి తగాదాలతో పాటు ఇతర కారణాలతో భర్త శ్యామ్ను మాధవీలత కిడ్నాప్ చేయించిందని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వెల్లడించారు. తనను పిల్లలను చూసుకోవటం లేదని మాధవీలత కిడ్నాప్కు ప్లాన్ చేసిందని డీసీపీ బాలస్వామి తెలిపారు. మంత్రి శ్యామ్ 2 నెలల క్రితం తన ఆస్తులను అమ్మేశాడని పేర్కొన్నారు. ఆ ఆస్తి పంపకాల విషయంలో కూడా విభేదాలు వచ్చాయన్నారు. మొదటి భార్య మాధవీలత తనకు తెలిసిన దుర్గా వినయ్తో కలిసి కిడ్నాప్కు ప్లాన్ చేసిందని చెప్పారు. అక్టోబర్ 29న మంత్రి శ్యామ్ను తన ఇంటి నుంచి కిడ్నాప్ చేశారన్నారు. దుర్గా విజయ్, సాయి, మరో 2 యువతులు మరికొంతమంది కలిసి కిడ్నాప్ చేశారని వివరించారు. మంత్రి శ్యామ్ను కిడ్నాప్ చేయటానికి ముందు నిందితులు శ్యామ్ ఉంటున్న అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకొని శ్యామ్ మూమెంట్స్ అబ్జర్వ్ చేశారన్నారు. నిందితుల్లో 4 పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు. వారిని త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి 8 మొబైల్స్, 2 బైక్స్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ బాలస్వామి వెల్లడించారు. కిడ్నాప్ చేసినటువంటి మొదటి కారుని చర్లపల్లి సమీపంలో ఒక అటవీ ప్రాంతంలో దాన్ని కనుగొనడం జరిగింది. దాని పూర్వాపరాలు పరిశీలించినప్పుడు అది లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి రీసెంట్గా రెంట్కి తీసుకొని దాన్ని కిడ్నాప్లో వాడడం జరిగింది. దాని తర్వాత అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఇంకొక 2 కార్లు తీసుకొని 2 వీలర్స్ మీద అందరు కూడా పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంత్రి శ్యామ్ అనే ఇతను డీడీ కాలనీ సాయి కృప రెసిడెన్సీ కృష్ణతేజ రెసిడెన్సీలో దాదాపు 3 years నుంచి ఉంటున్నాడు. సో అక్కడ ఇతనికి దాదాపు 30 సంవత్సరాల కిందనే ఫస్ట్ మ్యారేజ్ అయింది ఇక్కడ A1 మాధవీలత తోటి. ఈమె యుఎస్లో దాదాపు 10 years ఉన్న తర్వాత 2005లో హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా యుఎస్లోనే ఫస్ట్ డైవర్స్ అయింది. బట్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి దాదాపు 22 వరకు కూడా ఇద్దరు కలిసి ఉండడం జరిగింది. సో ఈ A1కి సంబంధించి
ఈమె పేరు మాధవీలత. ఈమె వీళ్ళ హస్బెండ్కి లాస్ట్ 3 years నుంచి దూరంగా ఉంటుంది. ఇతను దూరంగా ఉన్నప్పుడు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె పేరు ఫాతిమా. సో ఇతని పేరు కూడా మంత్రి శ్యామ్ నుంచి అలీ అని పేరు మార్చుకొని ఆ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. సో దీంతో ఆమె ఇతని పైన కక్ష కట్టి, అంటే మా పిల్లల్ని తర్వాత మమ్మల్ని ఎవరు చూసుకుంటలేరనే ఉద్దేశంతో ఇతనికి తగిన శాస్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్ ప్లాన్ అనేది చేయడం జరిగింది.